నమస్తే. నింగి నేల నాదే కార్యక్రమానికి స్వాగతం. మంచి ఉద్యోగం, 6 అంకెల జీతం, ప్రశాంతంగా గడిచిపోతున్న జీవితం, ఇంకేం కావాలి అనుకుంటారు చాలామంది. కానీ ఆమె అలా అనుకోలేదు. మనతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మహిళల కోసం ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. షీ జాబ్స్ పేరుతో ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న స్వాతి నేలబట్ల మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విశేషాలను తెలుసుకుంటాం. నమస్తే మేడం. నమస్తే రవిక. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. నిజంగా స్పెషల్గా విమెన్స్ కోసం ఇలాంటి స్టాండ్ తీసుకోవడం అనేది చాలా తక్కువ మందిలో మనం చూస్తూ ఉంటాం. అసలు మీ ప్రయాణం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నారు? సో నాకు షీ జాబ్స్ అని ఒక జాబ్ పోర్టల్ పెట్టాలనిపించింది. ఎందుకంటే బికాస్ ఆఫ్ నా పర్సనల్ స్టోరీ యాజ్ వెల్ యాజ్ లైక్ నేను చాలామంది విమెన్ ముందు నుండి నేను బిజినెస్లో ఉన్న ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఏదో చెయ్యాలి అని, సాధించాలి అని ఒక చిన్న ఆశ. సో దాంట్లో లైక్ నేను చాలా ఐడియాస్ చూస్తూ వచ్చాను. అండ్ ఓవర్ ద పీరియడ్ నేనేం అబ్జర్వ్ చేశానంటే విమెన్ యూజువల్గా మ్యారేజ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ తర్వాత బ్రేక్ తీసుకుంటారు. అండ్ వాళ్ళకి చాలా కష్టం మళ్ళీ జాబ్లోకి రావాలంటే. కాన్ఫిడెన్స్ కోల్పోతారు, అవకాశాలు ఉండవు పెద్దగా ఇండస్ట్రీలో. సో అండ్ దెన్ మదర్స్ ఉంటారు, వాళ్ళకి డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు, ఆర్ డొమెస్టిక్ అబ్యూస్ సర్వైవర్స్ ఉంటారు, అంటే గో త్రూ అయి ఉంటారు కదా ప్రాబ్లమ్స్. సో వాళ్ళకి ఒక పోర్టల్ స్పెసిఫిక్గా ఉండాలి. ఇన్ జనరల్ ఇప్పుడు మార్కెట్లో చూస్తే మీకు చాలా జాబ్ పోర్టల్స్ ఉంటాయి, మీకు కూడా తెలిసి ఫేమస్ జాబ్ పోర్టల్స్ ఉంటాయి. కానీ విమెన్కి మాత్రమే ఎందుకు ఉండకూడదు అనే ఒక థాట్ నుంచి వచ్చింది షీ జాబ్స్ పోర్టల్. ఓకే. సో అంటే ఆ ఆలోచన వచ్చాక ఎలా స్టార్ట్ చేశారో, మీ ప్రయాణం ఎలా జరిగింది? సో నేను ఫస్ట్ చెన్నైలో చదివాను అండ్ దెన్ అక్కడే జాబ్ చేశాను. ఆ తర్వాత లైక్ ఐ గాట్ మ్యారీడ్ అండ్ నాకు బాబు పుట్టాడు వెంటనే. అండ్ దెన్ ఈవెన్చువలీ ఏమైందంటే వాడికి ఆటిజం అని తెలిసింది నాకు. సో అప్పుడు నేను ఆ టైంలో అసలు మదర్ ఐ టుక్ ఎ డెసిషన్ దట్ నేను వేరే అంటే యూఎస్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాడికి మంచి ట్రీట్మెంట్స్ ఇప్పించాలి, వాడికి అక్కడ బాగుంటుంది అని ఆ టైంలో నేను అనుకున్నా. అంటే ఆ ఏజ్లో ఆ టైంలో నాకున్న అవగాహన బట్టి. సో నేను యూఎస్కి వెళ్ళాను వాడిని తీసుకొని. అసలు ఫ్యామిలీ మేము వెళ్ళాము. అక్కడ నేను జాబ్ చేస్తూ వాడిని చూసుకుంటూ నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తాను. లైక్ ఎనీ మదర్ లైక్ అంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. నువ్వు పొద్దున్న నుంచి 9 to 6 పని చేయాలి, మళ్ళీ వాడిని నువ్వు థెరపీస్కి తీసుకెళ్ళాలి, లేకపోతే డాక్టర్స్కి తీసుకెళ్ళాలంటే అది ఉండేది కాదు, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది కాదు. సో నాకు అందుకనే నేనే ఏదన్నా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే నా శాలరీ వరకు నాకు వస్తే అది చాలు, నాకు నా బాబుని నేను చూసుకోవచ్చు అని అట్లా నేను స్టార్ట్ చేసా, నా ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ని స్టార్ట్ చేసా. అండ్ ఓవరాల్ ఈవెన్చువల్గా అది కొంచెం పెద్దది అవుతున్నప్పుడు నాలాంటి విమెన్ని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేసా. అంటే ఇట్లా నాలాంటి ఒక స్టేజ్లో ఉన్న వాళ్ళని, లేకపోతే వర్క్ చేసి కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడం స్టార్ట్ చేశా మెల్లమెల్లగా టీంలోకి. ఏం అబ్జర్వ్ చేశానంటే మిగతా వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ పనిచేయడం స్టార్ట్ చేశారు. అండ్ వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ ఆపర్చునిటీ కోసం చూస్తున్నారు. సో వాళ్ళకి ఆపర్చునిటీ వచ్చినప్పుడు డబల్ పని చేస్తారు, అంటే ఇండ్లు చూసుకుంటారు, వర్క్ చూసుకుంటారు, చాలా డెడికేటెడ్గా ఉంటారు, కమిటెడ్గా, ఆనెస్ట్గా. నాకు అప్పుడు అనిపించింది ఏదో అంటే లైక్ ఇట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వీళ్ళు బిజినెస్ని ఇంకా బాగా గ్రో చేస్తున్నారని నేను తెలుసుకున్నాను. నేను కూడా అట్లే చేసేదాన్ని, ఏదన్నా తీసుకుంటే చాలా కమిటెడ్గా చేసేదాన్ని. సో దెన్ అలా నేను వర్క్ చేస్తున్నప్పుడు నేను అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. సో చేస్తున్నప్పుడు వీళ్ళకి అవకాశాలు చాలా తక్కువ వర్క్లో. అండ్ యాజ్ సచ్ నేను యాజ్ ఎ మదర్ ఆఫ్ చైల్డ్ విత్ ఆటిజం అవకాశాలు తక్కువ. లైక్ ఎందుకంటే అవర్స్ కావాలి, ఫ్లెక్సిబిలిటీ అవర్స్ కావాలి, అర్థం చేసుకోరు అందరూ. సో నేను లేదు మనం ఒక సొల్యూషన్ తీసుకురావాలి, దీనికి మన వంతు ప్రయత్నం చేయాలి. అంటే నేనే సొల్యూషన్ అని చెప్పట్లేదు, బట్ ఏదన్నా ఒకటి స్టార్ట్ చేయాలి అని అలా షీ జాబ్స్ పోర్టల్ నాకు ఐడియా వచ్చిందండి. సో ఆ పోర్టల్లో ఏంటంటే మిగతా పోర్టల్స్కి దీనికి ఎందుకు భిన్నంగా ఉంటుందంటే దాంట్లో మీరు రెజ్యూమే పెట్టుకునేటప్పుడు మీరు ఆప్షనల్గా డిక్లేర్ చేసుకోవచ్చు. లైక్ మీరు లైక్ మీ కెరియర్ గ్యాప్ ఉందా, ఒక 5 ఏళ్ళు కెరియర్ గ్యాప్ ఉండి మళ్ళీ బ్యాక్ రావాలనుకుంటున్నారా, ఆర్ లైక్ మీకు ఏమన్నా స్పెషల్ సిచ్యువేషన్ ఉందా లైఫ్లో, ఏమన్నా గో త్రూ అవుతున్నారు. ఏమవుతుందంటే అప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ రెజ్యూమేస్ చాలా కంపెనీస్ మా పోర్టల్లో జాబ్స్ పెడతా ఉంటారు. సో వాళ్ళకి మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ దెన్ మీకు అవకాశాలు రావచ్చు కదా అనే ఒక చిన్న హోప్తో స్టార్ట్ చేసింది షీ జాబ్స్ పోర్టల్. ఓకే. సో మీరు ఇందాక చెప్పారు కదా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఎక్కువ వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. మీరు అన్నట్టుగానే వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా, మీరు ఎలాంటి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు వాళ్ళకి? సో నా టీంలో పనిచేసే వాళ్ళకి అసలు వాళ్ళు నాకు ఎంప్లాయీస్ లాగా ఉండరండి. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళు నన్ను డామినేట్ చేస్తారు. అంటే లిటరల్గా నాకు చాలా బ్రేక్ ఇస్తారు, వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారు అన్నట్టుగానే ఉంటాం. మేమంతా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. సో నా టీమ్ ఈజ్ లైక్ వెరీ గుడ్ టీమ్ ఇన్ దట్ వే. నేను చాలా
అంటే లక్ కూడా ఉండాలి. నేను చాలా లక్కీ అని నా ఫీలింగ్ ఇన్ దట్ వే. అండ్ మేము ఏం చేస్తామంటే షీ జాబ్స్ పోర్టల్ ఒకటే కాకుండా మేము ఆర్గనైజేషన్స్తో టైఅప్ అయ్యి వాళ్ళకి కొన్ని కోటాస్ ఉంటాయన్నమాట. అంటే ఇట్లాంటి విమెన్కి కొన్ని జాబులు పెట్టుంటారు, లేకపోతే వాళ్ళందరికీ విమెన్ అసలు యాజ్ సచ్ ఫర్గెట్ అబౌట్ కెరియర్ గ్యాప్ అండి. యాజ్ సచ్ విమెన్ వర్కర్స్ కంపెనీస్లో చాలా తక్కువ ఉంటారు. అంటే మెన్కి ఈక్వల్గా వాళ్ళకి పే ఉండదు, మెన్కి ఈక్వల్గా ఆపర్చునిటీస్ ఉండవు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఆఫ్టర్ కొన్నేళ్ళ తర్వాత ఏదో మ్యారేజ్ అనో ఏదనో వీ విల్ టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. అంటే అది అనాది కాలం నుండి వచ్చింది. అవును. సో అలాంటి ఆర్గనైజేషన్స్ దే ఆర్ వెల్కమింగ్ అవర్ విమెన్ ఆల్సో. సో ఇన్ దట్ వే కూడా మేము వీఆర్ సపోర్టింగ్ దిస్ పీపుల్ టు కమ్ బ్యాక్ టు వర్క్. ఓకే, మీరు మాత్రమే లక్కీ కాదు, మీరు చాలా మందికి లక్కీ ఇస్తున్నారు నిజంగా. అంటే ఇప్పుడు షీ జాబ్స్ అని చెప్పేసి మీ ప్రయాణం అనుకోకుండా స్టార్ట్ అయింది, అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుంది మీకు? చాలా ఫస్ట్ చాలా ఎంకరేజ్మెంట్ వచ్చిందండి. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. అండ్ చాలామంది విమెనే హెల్ప్ చేశారు ఇన్ దట్ వే. మెన్ కంటే ఎక్కువ విమెన్ దాన్ని ఎక్కువ ఆహ్వానించారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా, లైక్ వాళ్ళు కూడా గో త్రూ అయి ఉంటారు. సో ఇన్ దట్ వే నాకు బాగా ఎంకరేజ్మెంట్ వచ్చింది. కాకపోతే మార్కెట్ కూడా చేంజ్ అవుతుంది. మార్కెట్ ఈజ్ లైక్ ఫ్లక్చువేటింగ్ కదా. సో అది ఎదుర్కొంటూ వీఆర్ స్టిల్ గోయింగ్ ఫార్వర్డ్. రైట్ నో మా పోర్టల్ లైవ్ ఉంది, చాలా రెజ్యూమేస్ ఉన్నాయి, చాలా జాబ్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. దట్ వే ఐఎమ్ హ్యాపీ. అండ్ ఓకే, అంటే మీరు యూఎస్లో స్టార్ట్ చేశారు కదా షీ జాబ్స్ పోర్టల్ అనేది, ఇండియాలో కూడా అవైలబుల్గా ఉందా ఇప్పుడు? ఫస్ట్ యూఎస్లో స్టార్ట్ చేసాము, తర్వాత ఇండియాలో లాంచ్ చేసాము. ఓకే, సో ఇట్స్ అవైలబుల్ అండి. ఓకే, సో చాలా మందికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ షీ జాబ్ పోర్టల్లో రెజ్యూమీ కూడా అప్లోడ్ చేయాలంటే ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి? అంటే షీ జాబ్స్ వచ్చేసి టెక్నాలజీ రిలేటెడ్ పోర్టల్. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు యాజ్ ఎ స్టార్ట్అప్ మనం అన్నీ పెట్టలేము కదా. సో అందుకని ఫస్ట్ టెక్నాలజీ ఎంచుకున్నాము. సో మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ టెక్నాలజీస్ ఉంటాయి, లైక్ డేటా అవ్వచ్చు, క్లౌడ్, లేకపోతే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, అట్లా అంటే కోర్ ఐటీ రిలేటెడ్ దానికి షీ జాబ్స్ పోర్టల్లో ఉంటాయి అనమాట. అండ్ క్యూఏ టెస్టింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వాట్ ఎవర్. నాన్ టెక్ కోసం ఇప్పుడు ఇంకొక మొబైల్ యాప్ చేస్తున్నాం, సీత అని చెప్పి. సో అది ఇండియాలో లాంచ్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, సూపర్. సీత చాలా బాగుంది పేరు, అంటే విమెన్ కోసం అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు. అవును. ఓకే, ఇది ఎలా ఉండబోతుంది అంటే మనం షీ జాబ్స్తో కంపేర్ చేస్తే సీత యాప్ ఎలా ఉండబోతోంది? సో బేసికల్గా ఏంటంటే అండి, ఫస్ట్ థింగ్ నేను లైక్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఒక పర్సనల్ సిచ్యువేషన్ నుండి నాకు తెలిసింది ఫస్ట్ నేను స్టార్ట్ చేసా, షీ జాబ్స్ చేసాం. దాంట్లో ఏంటంటే టెక్నాలజీ అంతా టెక్నికల్ రిలేటెడ్. బట్ నాకేంటంటే చాలా ఓపెన్ చేస్తే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాలా మెసేజెస్ వచ్చేవి, మేము అసలు టెక్నాలజీలో లేము, మాకేమన్నా ఉంటాయా ఆపర్చునిటీస్, ఆర్ నేను ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ సో అండ్ సో ఆర్ట్లో ఉంటాను, నాకేమన్నా ఆపర్చునిటీస్ ఉంటాయా. నాకు అట్లా రావడం స్టార్ట్ చేస్తే ఇట్ మేడ్ మీ టు థింక్, ఏంటి నేను లైక్ ఎందుకు లిమిట్ చేయాలి ఓన్లీ టెక్నాలజీకి? దెర్ ఆర్ లైక్ సో మెనీ విమెన్, వాళ్ళకి దే ఆర్ వెరీ గుడ్ ఇన్ లైక్ చాలా యాక్టివిటీస్లో, ఆర్ట్లో అవ్వచ్చు, ట్యూటరింగ్లో అవ్వచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, డెకరేటింగ్ అవ్వచ్చు, జర్నలిస్ట్ అవ్వచ్చు, ఆర్టికల్స్ రాసే దాంట్లో అవ్వచ్చు. వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి అనిపించింది. అండ్ యాజ్ సచ్ నేను ఏంటంటే పర్సనల్గా నేను చాలా ఏమనుకుంటానంటే విమెన్ మల్టిపుల్ థింగ్స్ అట్ ఏ టైం చేయగలరని నమ్ముతా నేను. సో అండ్ దెన్ విమెన్ అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఆంటర్ప్రినర్ అయిపోవచ్చు, ఒక బిజినెస్ ఓనర్ అయిపోవచ్చు అనుకుంటా. ఎందుకంటే నేను ఆంటర్ప్రినర్ అవ్వాలి అనుకుంటూ ఉంటాను అనమాట ఎవ్రీడే. సో అట్లా చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏదో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయొచ్చు కదా అనే థాట్ నుంచి పుట్టింది సీత. ఆ పేరు కూడా నాకు చాలా డివైన్గా తోచింది అనమాట. ఎందుకంటే పూర్వకాలం సీత ఈజ్ లైక్ వెరీ ఎంపవర్డ్ ఇన్ నా దృష్టిలో. అంటే చాలా విధాలుగా తను ఒక బోల్డ్ డెసిషన్స్ తీసుకుంది వెన్ సిచ్యువేషన్స్ కమ్. సో అట్ దిస్ టైమ్ మోడర్న్ సీత అంటే ఎట్లుండాలి, వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి, కెరియర్లో కూడా బాగుండాలి. అండ్ అట్ ద సేమ్ టైం కెరియర్ ఈజ్ నాట్ జస్ట్ ఫుల్ టైమ్ జాబ్ అండి. కెరియరు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, కానీ ఐ కెన్ బి వెరీ గుడ్ ఇన్ డాన్స్ టీచింగ్ అవ్వచ్చు కదా, వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి అని నేను అలా. అంటే ప్యాషన్, లైక్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ద ప్యాషన్ ఇన్ విమెన్. అదే సీత, వాళ్ళు వాళ్ళ ప్యాషన్ని యాజ్ ఎ సర్వీస్ లిస్ట్ చేసుకోవచ్చు యాప్లో. అండ్ వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు. నేను 9 to 4 టీచ్ చేస్తా, ఆర్ నేను 1 to 2 టీచ్ చేస్తా అనేది వాళ్ళు టైమింగ్ పెట్టుకోవచ్చు, లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ దే కెన్ గెట్ బుకింగ్స్ మన యాప్ నుంచి. వాళ్ళు వెళ్ళొచ్చు, ఆ సర్వీస్ డెలివర్ చేయొచ్చు అట్ దేర్ డోర్ స్టెప్, ఆర్ వాళ్ళ డోర్ స్టెప్, ఆర్ రిమోట్ ఆప్షన్. ఆ 3 ఉంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళ కండిషన్స్ వాళ్ళే పెట్టుకుంటారు. దేర్ ఈస్ లైక్ నో ఎంప్లాయర్, వాళ్ళే దాన్ని ఏమంటారు, ఆంటర్ప్రినర్షిప్ అంటారు కదా. అంటే వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది కదా. సో నా విజనే అది, ప్రతి ఒక్క అమ్మాయి విమెన్ కెన్ బీ అన్ ఆంటర్ప్రినర్. అదే మన సీత. అండ్ ఇప్పుడు ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ చేస్తారు, బట్టలు చేస్తారు, ఇవి చేస్తారు కదా, దానికి కూడా మనకి ప్రోడక్ట్స్ లిస్ట్ చేసుకోవచ్చు మన యాప్లో.
అండ్ దెన్ మీకు వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి అండ్ ఎవరికైనా నచ్చితే దే కెన్ జస్ట్ బై త్రూ ద యాప్ అండ్ అంటే వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ప్రోడక్ట్స్ కూడా సెల్ చేసుకోవచ్చు, సర్వీసెస్ అండ్ ప్రోడక్ట్స్. ఓకే. సో అంటే సీత యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే కనుక మినిమం క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటుందా, ఏదైనా వర్క్ కంప్లీట్గా వచ్చుంటే సరిపోతుందా? ఏం క్వాలిఫికేషనే అవసరం లేదండి, మీకు అసలు ఆ ఫైటింగ్ స్పిరిట్, ఆ ప్యాషను, ఆ డెడికేషన్ ఉంటే చాలు, అంతే. ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు మైండ్లో అసలు సీత యాప్ స్టార్ట్ అవ్వడానికి నా మైండ్లో ఏముండిందంటే ఓకే ఫైన్, సడన్గా నీకు ఉద్యోగం పోయింది, ఓకేనా, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచించాలి. అంటే వాళ్ళకి ఓకే ఫైన్ సీత యాప్లో ఏదో పెట్టి సంపాదించుకోవచ్చు, ఓకే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి వచ్చేస్తుంది నాకు అనే కాన్ఫిడెన్స్ నేను ఉమెన్కి తేవాలి. అదే సీత యాప్, అంతే. బికాస్ లైఫ్ మన కంట్రోల్లో ఉండదు కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి జరుగుతుంది, దానికి కుంగిపోకుండా వాట్ నెక్స్ట్ అని ముందుకు వెళ్ళిపోవాలి. అదే ఆ కాన్ఫిడెన్స్ నేను ఉమెన్కి క్రియేట్ చేసిన రోజు ఐఎమ్ ఫుల్ఫిల్డ్ అండి నా లైఫ్లో. సూపర్. ఒక్కసారి సీత యాప్ గురించి క్లియర్గా చెప్పండి. అంటే ఎలా మీరు వాళ్ళకి జాబ్స్ అనేవి కల్పిస్తున్నారు, మీరు వేరే వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారా, ఎలా? ఓకే, గ్రేట్ క్వశ్చన్. చాలా ఇప్పుడు మొబైల్ యాప్ అండి సీత అనేది. ఇప్పుడు మీరు ఐఓఎస్లో ఆండ్రాయిడ్ ఫోన్స్లో సెర్చ్ చేసుకోవచ్చు, సీత అని చెప్పి కనిపిస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మీరు అక్కడ ఉన్న మొత్తం పేజ్లో యూ కెన్ సీ లైక్ మీ లొకేషన్లో, ఆ లొకేషన్లో ఎవరెవరు కేటగిరీస్ ఉంటాయి, ట్యూటరింగ్ కేటగిరీ ఉంటుంది, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, లేకపోతే డాన్స్ ఏదో ఒకటి ఉంటుంది, చాలా కేటగిరీస్ ఉంటాయి, బ్యూటీ అవ్వచ్చు, ఏదైనా దాంట్లో మీకు అవైలబుల్ ఎవరున్నారు మీకు సర్వీసెస్ చేయడానికి అనేది మనకు కనిపిస్తుంది యాజ్ ఏ పర్సన్. సో ఇప్పుడు నేను అది చూసి ఇన్స్పైర్ అయ్యి ఓకే ఫైన్ నాకు కూడా డాన్స్ టీచ్ చేయొచ్చు కదా, నేను కూడా క్లాసికల్ మ్యూజిక్ టీచ్ చేయొచ్చు కదా, లేకపోతే యాజ్ సింపుల్ యాజ్ దట్ ఏంటంటే ఇప్పుడు మన పెళ్లిళ్ళలో సారే చేస్తారు రైట్, అది కూడా ఒక సర్వీస్ లాగా ఇవ్వచ్చు, కరెక్టా? ఆర్ లైక్ ఇప్పుడు పూజలు నేర్పించే వాళ్ళు లేరు ఇప్పుడు మనకి రైట్, ఈ జనరేషన్ కి ఒక వరలక్ష్మి వ్రతం చేయాలంటే నేర్పించే వాళ్ళు లేరు, చాలా మంది అమ్మమ్మలు రెడీగా ఉన్నారు కదా, వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు యాప్ లో. అంటే వాళ్ళు పార్ట్నర్ అని ఉంటుంది ఒక కేటగిరీ, అంటే దాంట్లోకి వెళ్ళి వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఏం సర్వీస్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఇచ్చుకోవచ్చు. రేపు వాళ్ళు కనిపిస్తారు ఆ లొకేషన్ లో, వాళ్ళు కనిపిస్తారు. హైదరాబాద్ లొకేషన్ లో సారా చేసే వాళ్ళు ఎవరున్నారంటే లిస్ట్ ఆఫ్ పీపుల్ వస్తారు, మనకి ఎవరు కావాలంటే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా సర్వీసెస్. ప్రోడక్ట్స్ అంటే ప్రోడక్ట్స్ కేటగిరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి నేను చీరలు అమ్ముతున్నానా, లేకపోతే జ్యువెలరీ అమ్ముతున్నానా, లేకపోతే బ్యూటీ ప్రోడక్ట్స్ అమ్ముతున్నానా, ఎనీథింగ్ లైక్ పెయింటింగ్స్ అమ్ముతున్నానా, నా అవన్నీ పెట్టుకోవచ్చు. అండ్ నా చూసే వాళ్ళకి అది నచ్చితే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, మీరు సెల్ చేసుకోవచ్చు. మేము ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాం మీకు, లైక్ అండ్ దెన్ వెన్ వీ అడ్వర్టైజ్ దిస్ టు ఎవ్రీబడి, హోల్ ఇండియా తెలుస్తారు. మీరు బాగా పెయింటింగ్స్ వేసే వాళ్ళు అంటే మీరు తెలుస్తారు కదా, మీకు ఉన్న బోల్డ్ ప్లాట్ఫామ్స్ లో ఇది దిస్ ఇస్ సూపర్ డూపర్ ప్లాట్ఫామ్ ఫర్ యూ బికాస్ ఇట్స్ ఓన్లీ ఫర్ విమెన్. ఎస్. యా. సో అంటే ఇప్పుడు సీత యాప్ ఓన్లీ ఇండియాలో ఉండబోతుందా, యూఎస్లో కూడా ఉండబోతుందా? ఫస్ట్ ఇండియా అండి. నేను ఎందుకో మరి షీ జాబ్స్ నేను యూఎస్లో స్టార్ట్ చేశాను, ఇండియాకి వచ్చాను. సీత యాప్ మాత్రం ఎందుకో నాకు ఇండియాలోనే స్టార్ట్ చేయాలని అనిపించింది. సో ఇండియాలోనే ఉంటుంది ఫస్ట్, అండ్ దాని బేస్డ్ ఆన్ దిస్ నేను యూఎస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే. సో ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి, ఎందుకంటే ఇక్కడ నీడ్ ఉందండి, ఇక్కడ చాలా మందికి అంత ఎంపవర్డ్గా విమెన్కి ఇంకా ఎక్కువ అవకాశాలు ఇక్కడ రావాలని నా ఫీలింగ్ చాలా, అందుకని. సో జనరల్గా మనం అంటూ ఉంటాం, అంటే నెగిటివ్గా తీసుకోకండి, ఏ లాభం లేకుండా ఎవరు ఏది చెయ్యరు అంటారు కదా. సో ఇందులో నుంచి మీకు ఎలాంటి లాభం ఉంది? నాకు లాభమా, పెద్ద లాభం ఏంటంటే నా లైఫ్ పర్పస్ సాల్వ్ అవుతుంది. అంటే నేను చాలా స్పిరిచువల్, సో నాకు ఐ బిలీవ్ దట్ ఏదో ఒకటి చెయ్యాలి అని. ఇప్పుడు నాకు మై సన్స్ నేమ్ ఈజ్ ఆర్యన్, నాకు వాడు ఆటిస్టిక్ కిడ్, నాకే ఎందుకు పుట్టాలి, నేను అప్పుడు చాలా డినైల్లోకి వెళ్ళా, అప్పుడు నాకెందుకు ఇలా జరిగింది అని. బట్ దెన్ లేటర్ ఐ రియలైజ్ ఏదో ఒక పర్పస్ ఉండొచ్చు, యూ నెవర్ నో కదా, దాని నుండే కదా షీ జాబ్స్ పుట్టింది, దాని నుండే కదా సీత పుట్టింది. సో ఫస్ట్ నా లైఫ్ పర్పస్ నాకు సాల్వ్, ఆ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నేను యుఎస్లో ఉన్నా లాస్ట్ 12 years నుండి, నేను యుఎస్లో స్టార్ట్ చేయొచ్చు సీత, రైట్. నాకు అక్కడ యాక్చువల్గా నాకు కొంచెమన్నా కనెక్షన్ ఎవరైనా తెలుసు అంటే అక్కడ తెలుసు, నాకు ఇక్కడ నిజంగా ఎవ్వరూ తెలియదు. ఐఎమ్ వెరీ న్యూ టు హైదరాబాద్ యాక్చువల్లీ. సో అది ఇక్కడ చెయ్యాలి నాకు, ఏవో ఈ కంట్రీకి ఏదన్నా ఒక చిన్న స్టార్ట్అప్ చేయాలి అనే ఒక థాట్. నాకు సక్సెస్ పక్కన పెట్టేసేయండి, ఐ వాంట్ టు ట్రై ఫస్ట్. సెకండ్ థింగ్, నాకు ఆంటర్ప్రినర్ అవ్వాలని ఇష్టం రవ్లీ, ఆల్వేస్. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎందుకో, మా ఇంట్లో ఎవరు బిజినెస్లో లేరు కానీ నాకెందుకో నేను ఎప్పుడు బిజినెస్ చేయాలి, ఆంటర్ప్రినర్ అవ్వాలి అనే ఒక థాట్ ఉంటుంది. నేను కూడా అవుతున్నా కదా దీనివల్ల. సో ఇంకా లాభం అంటారా, లైక్ ఇట్ విల్ బి దేర్ హిడెన్ ఆల్రెడీ. నేను ఎప్పుడు మనీని ఫాలో అవ్వనండి, నా ప్యాషన్ని ఫాలో అవుతాను, నా డ్రీమ్ని గోల్ని ఫాలో అవుతాను. మనీ ఫాలోస్ అండి,
అంతే, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్ Yes. ఆఫ్ అవర్. సో ఇప్పుడు అంటే సీతా యాప్లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, షీ జాబ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా, జనరల్గా ఎవరికైనా కూడా ఒక ఆలోచన వస్తుంది, ఏమైనా పే చేయాలా, ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, మన బిజినెస్ని మనం ఎక్స్ప్లోర్ చేయాలన్నా కూడా ఏమైనా పే చేయాల్సి ఉంటుందా? లేదండి, ఫ్రీ అండి, కంపల్సరీ. యా, కంప్లీట్గా ఫ్రీ. అంటే మీరు ఇప్పుడు సీతా యాప్లో ఏంటంటే ఐ విల్ బి వెరీ ఆనెస్ట్, మీరు లిస్ట్ చేసుకునే దానికి, మీ సర్వీస్ పెట్టుకునే దానికి మీరు ఏం పే చేయక్కర్లేదు. బట్ వన్స్ మీకు బిజినెస్ వచ్చినాక వీ విల్ టేక్ సమ్ ప్లాట్ఫామ్ ఫీ అండి. అంటే ఎందుకంటే ఈ యాప్ డెవలప్ చేయడానికి వాటన్నిటికి నాకు ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, నేనే పెట్టుకున్నాను. సో కొంచెం ప్లాట్ఫామ్ ఫీ చేయాలి, ఎందుకంటే చాలా మంది స్టాఫ్ ఉన్నారు, మనం సాలరీస్ పే చేయాలి అండ్ అడ్వర్టైజింగ్ కి పే అవ్వాలి. సో అది కూడా వాళ్ళు ఓకే అయ్యాక అడుగుతున్నారు కాబట్టి అంతే. వాళ్ళకి బిజినెస్ వస్తే నాకు కొంచెం పర్సంటేజ్ వస్తుంది, నాకు మీన్స్ మా కంపెనీకి వాట్ ఎవర్. సో అదర్వైజ్ మీరు ఇంకా డెవలప్ చేయడానికి అప్పుడు ఛాన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది. దెర్ ఇస్ లాట్ వీ కెన్ డూ కదా. లైక్ ఇట్ ఈస్ ద ఫస్ట్ విమెన్ గిగ్ యాప్ అంటారండి. గిగ్ అంటే మనం వెళ్ళి కొంచెం చేసుకొని, అంటే ఒక 1 hour వరకు 2 hours వర్క్ చేస్తాను గిగ్స్ అంటారు యాక్చువల్గా. అంటే ఆ గిగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎకానమీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో పని చేసుకుంటారుగా, యూ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద లైక్ కంపెనీ టు కాల్ యూ అండ్ గివ్ యూ ఆఫర్ వాట్ ఎవర్. ప్రతి ఒక్కళ్ళు ఏదో పని చేసుకుంటే ఎకానమీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ దట్ వే సీతా ఇస్ ద ఫస్ట్ విమెన్. చాలా మందికి చాలా ఆలోచనలతో చాలా చేయాలని ఉన్నా కూడా ఎక్కడో చోట ఆలోచించి అలా ఆగిపోతూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళే అయి ఉండొచ్చు, పెళ్లి కాని వాళ్ళైనా అయి ఉండొచ్చు, డబ్బులు లేక, లేదు కొన్ని రెస్ట్రిక్షన్స్, ఇలా చాలా వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. చాలా అండి, ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఇన్ మై వ్యూ ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు. యాప్లో రిజిస్టర్ చేసుకోండి, ఏదో ఒక వర్క్ చేసుకోండి, అండ్ దెన్ బీ యువర్ సెల్ఫ్, లైక్ గెట్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అసలు మీ గురించి చెప్పండి, ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చదువుకున్నారు? నేను నా బర్త్ ప్లేస్ కడప. యా, అండ్ తర్వాత నేను హాస్టల్లో చదివాను, తిరుపతిలో చదివాను. మా ఫాదర్ జర్నలిస్ట్ అండ్ మదర్ వచ్చి ఎంఆర్ఓగా రిటైర్ అయ్యారు. మా ఫాదర్ పేరు దుర్గా ప్రసాద్ అండ్ ఆయన హీ వాజ్ వెరీ గుడ్ ఇన్ లైక్ జర్నలిజం. నేను చిన్నప్పుడు చనిపోయారు, నేను 17 years ఉన్నప్పుడు చనిపోయారు. మా మమ్మీ పెంచారు నన్ను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ నేను చెన్నైలో ఇంజనీరింగ్ చేశాను అండ్ చెన్నైలోనే ఫస్ట్ జాబ్ చేశాను. ఈ లోపల ఆర్యన్ పుట్టాడు, పెళ్ళయింది. దెన్ ఐ వెంట్ టు యుఎస్ అండి. దట్ ఈస్ మై బ్యాక్గ్రౌండ్, వెరీ పెద్ద బ్యాక్గ్రౌండ్. ఫాదర్ జర్నలిస్ట్ కదా, మీకు ఎప్పుడూ అనిపించలేదా జర్నలిజం లోకి రావాలి అని? ఎప్పుడు అనిపించింది? నాకు చాలా ఇష్టం జర్నలిస్ట్ అవ్వాలంటే, బట్ ఇంటర్వ్యూ ఇచ్చే స్టేజ్ లో కూర్చున్నారు కదా, అట్లా ఇంకా ప్రౌడ్ మూమెంట్. అంటే ఇప్పుడు మనం సీతా యాప్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే ఎవరికైనా స్పెషల్ టాలెంట్ ఉంటే అందులో రిజిస్టర్ అవ్వచ్చు. అలానే కొంతమంది కొంచెం ఏదైనా వచ్చినా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా ఏమైనా నేర్పిస్తారా? కోర్సెస్ లాగా ఏమైనా ఉన్నాయా? సీరియస్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్డ్ ప్రొఫెషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైలరింగ్, ఓకేనా? సో దానికి మనం ఏదైనా నేర్పించాలి. సో డెఫినెట్గా మేము టైఅప్ అవుతున్నాం. లైక్ చాలా ఇన్ఫ్యాక్ట్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, చాలా మందికి తెలీదు. వీఆర్ కొలాబరేటింగ్, అంటే వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్ కొలాబరేషన్. ఇన్ దట్ వే మాకు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వీ విల్ స్పాన్సర్ దేర్ స్కిల్డ్ సర్టిఫికేషన్స్ వాళ్ళకి పంపిస్తాము, వాళ్ళు ట్రైన్ చేసి ఇస్తారు. దెన్ సీతా యాప్లో పెట్టుకోవచ్చు. హౌ గుడ్ ఈస్ దట్ ఐడియా, రైట్? అసలు చాలా రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ అన్ని వీ వాంట్ టు బ్రింగ్ టు దట్ యాప్, అండ్ జనాలకి తెలీదు అలాంటివి ఉన్నాయా అని కూడా. వీ వాంట్ టు డూ దట్. ఇన్ఫ్యాక్ట్ మా షీ జాబ్స్లో కూడా మేము చాలా టెక్నాలజీస్, మాకు ఫౌండేషన్ ఉంది, అంటే వీ ఆల్సో హ్యావ్ ఎ నాన్ ప్రాఫిట్ షీ జాబ్స్ ఫౌండేషన్. సో మేము చాలా మందికి ట్రైనింగ్స్ ఇస్తాం, టెక్నాలజీస్లో ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ వాళ్ళని సర్టిఫై చేసి ఆ తర్వాత వాళ్ళ రెజ్యూమేస్ మళ్ళీ కంపెనీస్కి పంపిస్తాం. అట్లా చాలా మందికి జాబ్లు వచ్చాయి. సో వీ డూ ఆల్ దట్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ త్రూ అవర్ నాన్ ప్రాఫిట్ అనమాట. సో ఇన్ ద సేమ్ వే సీతా యాప్లో కూడా ఈ స్కిల్డ్ ప్రొఫెషన్స్ ఏవైతే ఇంపార్టెంటో కంపల్సరీ నేర్చుకునేటివి ఉంటాయి కదా, అవి డెఫినెట్లీ వీ వాంటెడ్ టు గెట్ దెమ్ అప్ స్కిల్. సో నిజంగా చాలా మంచి థాట్ మీది. మన షీ జాబ్స్ పోర్టల్ కానీ సీతా యాప్ కానీ. అయితే నాకు చిన్న డౌట్ ఏమొచ్చిందంటే, చాలా మందికి ఇవి తెలీదు. అంటే ఇలా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి తెలియకుండా పోతుంది కదా, అసలు ఎలా తెలుసుకోవాలి ఇలాంటివి అని అనిపిస్తుంది నాకు. అవును, ఎందుకంటే మనం ప్రమోషన్ చేయాలి అండ్ మార్కెటింగ్ చేయాలి, కానీ ఎంతో కొంతవరకే చేయగలుగుతాం కదా. సో వాట్ ఎవర్ పాసిబుల్ వీఆర్ డూయింగ్ అండి. అండ్ ఇప్పుడు యాప్ కూడా, ఇప్పుడు మీరే నన్ను పిలిచారు, మీ ద్వారా ఒక 10 మందికి తెలుస్తుంది. సో దట్ వే యూనో ఇంకా అలా జరగాలి, ఆర్గానిక్ గా వెళ్ళాలి. బట్ ఐఎమ్ షూర్ సీతా యాప్ తెలుస్తుంది అనుకుంటున్నా నేను, ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ లైక్ ద వే విమెన్ ఫీల్.
అంటే వాళ్ళు ఇంకా ఓకే ఫైన్ నేను ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా, నేను సీత యాప్లో ఏదో పెట్టి ఏదో తెచ్చుకుంటా అనేది ఒక నోటి ద్వారా తెలుస్తుందని నా ఫీలింగ్ అండి. సో లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. సో అంటే మీకు ఎలా బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉండేదో అట్లనే ఇప్పుడు చాలా స్టార్ట్అప్ కంపెనీస్ వస్తున్నాయి కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రావాలండి చాలా. అంటే బిజినెస్ చేస్తే అంటే లైక్ మనకు ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మనము ఒక 9 to 5 చక్రంలో ఉండము, రైట్? మన ఓన్గా మనం డెసిషన్స్ తీసుకోవచ్చు. అవి ఫెయిల్ అవుతాయి, త్రూ అవుతాయి. ఎక్కువ ఐడియాస్ వచ్చినప్పుడు మన లైఫ్ కూడా ఈజీ అవుతుంది కదా. ఇప్పుడు ఊబర్ వస్తుంటే మన లైఫ్ ఈజీ అవుతుంది, స్విగ్గీ వస్తే లైఫ్ ఈజీ అవుతుంది కదా. అట్లా స్టార్టప్స్ వస్తే లైఫ్ ఈజీ అవుతుంది. సో రావాలి, చాలామంది ఆంటర్ప్రినర్షిప్లోకి రావాలి. అండ్ రియల్గా నాకైతే చాలా ఇంట్రెస్ట్ అట్లా ఎవరైనా వచ్చి అన్న ఐడియా చెప్తే డిస్కస్ చేయడం అవన్నీ నాకు చాలా పర్సనల్గా ఇంట్రెస్ట్. 2-3కి నేను ఐ సపోర్ట్ దెమ్ ఇన్ ఫ్యాక్ట్. సో రావాలి. అండ్ ఏమన్నా ఉన్నా కూడా, ఏమైనా ఐడియా ఉన్నా కూడా ఇన్ కేస్ మెసేజ్ చేసినా కూడా లైక్ ఐ విల్ బీ వెరీ ఇంట్రెస్టెడ్ టు డిస్కస్ డెఫినెట్లీ. ఎందుకంటే ఇట్స్ ఎవ్రీడే లెర్నింగ్ అండి, నేను కూడా నేర్చుకుంటూ ఉంటా. అవును, మీరు యూఎస్లో ఉంటారు కదా, మరి ఇప్పుడు సీత యాప్ కోసం మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్, అంటే దానికి సంబంధించిన వాటికి ఏమైనా అప్రోచ్ అవ్వాలన్నా ఎలా, మీ టీం ఏమైనా ఉంటుందా ఇక్కడ? యా మాకు ఇక్కడ టీమ్ ఉంది, మా ఆఫీస్ ఉంది గచ్చిబౌలిలో. సో మా టీం ఇక్కడ ఉంటారు. అండ్ దెన్ లైక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ అండి. ఇన్ఫ్యాక్ట్ అసలు ఒక వాట్సాప్ నెంబర్ ఉంది, నెంబర్ మీకు ఇస్తాను. సో ఎనీ వన్ కెన్ ఈవెన్ రీచ్ అవుట్ టు దట్ నెంబర్ అండ్ దే విల్ గెట్ కాల్ ఇమీడియట్లీ. అండ్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు. ఇప్పుడు బికాస్ చాలా మంది ఇప్పుడు రూరల్ ఏరియాస్లో వాళ్ళకి తెలియదు కదా యాప్లో ఎలా ఎంటర్ అవ్వాలి, ఎలా సర్వీస్ రిజిస్టర్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ అట్లీస్ట్ 15 member టీమ్ హూ ఆర్ ట్రయింగ్ టు హెల్ప్ దెమ్. అంటే వాళ్ళని ఆన్బోర్డ్ చేయడానికి, అంత యాప్ అంత చేయలేని వాళ్ళ గురించి హెల్ప్ చేస్తారు. ఫస్ట్ వీ వాంట్ టు డూ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్లో వీ వాంటెడ్ టు సీ మేము ఏం చేయగలుగుతామని. ఈవెన్ దో యాప్ హోల్ ఇండియా అవైలబుల్ ఉంటుంది యాప్ స్టోర్లో, బట్ మా పర్సనల్ ఫోకస్ ఈస్ ఫస్ట్ ఆన్ హైదరాబాద్, తెలుగు స్టేట్స్, అండ్ దెన్ వీ వాంట్ టు మూవ్ బ్యాక్ టు అదర్ స్టేట్స్. ఓకే, సో షీ జాబ్స్ నుంచి సీత యాప్కి వచ్చారు కదా, సో ఇంకా ఎదుగుతూనే ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? సీత యాప్ ఒకటి సక్సెస్ఫుల్గా చేయాలనుకుంటున్నాను అండి. ఇప్పటికి సీత యాప్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, సో మన సీత యాప్ గురించి కానీ షీ జాబ్స్ గురించి కానీ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, మనం ఇందాక అనుకున్నట్టు చాలా మందికి తెలియదు, మేబీ టీవీ చూస్తున్న వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి, కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటారు కదా, సో దాని డీటెయిల్స్ చెప్తారా? ఏమైనా వెబ్సైట్ కానీ, ఫోన్ నెంబర్ కానీ? సో ఎవరన్నా మీరు మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఐఓఎస్ స్టోర్ నుంచి అండ్ ఆండ్రాయిడ్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. మీరే వెళ్ళి ఈజీగా నావిగేట్ చేసుకొని మీరు పార్ట్నర్గా రిజిస్టర్ అవ్వచ్చు, ప్రోడక్ట్స్ పెట్టుకోవచ్చు. ఇన్ కేస్ మీకు మీరు టెక్నికల్గా చేయలేకపోతున్నారు, మీకు హెల్ప్ కావాలి ఆర్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ 8790842626. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టచ్చు ఆర్ కాల్ చేయొచ్చు. ఈ నెంబర్లో మీరు ఒక మెసేజ్ పంపిస్తే ఎవరో ఒకరు రీచ్ అవ్వి మీకు దగ్గరుండి హెల్ప్ చేస్తారు. అంటే ఎట్లా పెట్టుకోవాలి సర్వీస్, ప్రోడక్ట్స్ ఎట్లా పెట్టుకోవాలి, మొత్తం అంతా హెల్ప్ చేస్తారు. సో యూ డోంట్ నీడ్ టు వరీ మాకు టెక్నాలజీ తెలీదు అంటే ఏం చేయగలుగుతాము అని. మీలో ప్యాషన్ ఉంటే చాలు, మీకు ఆ కమిట్మెంట్ ఉంటే చాలు, మీరు మా యాప్లో లిస్ట్ చేసుకోవచ్చు కంప్లీట్లీ ఫ్రీ at this minute. And she jobs అంటే www.she-jobs.com. మీరు లాగిన్ అయ్యి చూడండి, మీకు చాలా జాబ్స్ కనిపిస్తాయి. మీరు ఆ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ మీరు వెళ్ళి రెజ్యూమే పెట్టుకోవచ్చు. అండ్ contact@she-jobs.com కైనా మీరు ఈమెయిల్ చేయొచ్చు మీ రెజ్యూమేని. సో మన పోర్టల్లో పెట్టుకోవచ్చు. సో మీకు పోర్టల్ వల్ల ఏం యూజ్ అంటే మీ జాబ్స్లో మీకు ఏం నచ్చిందో మీరే వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. బికాస్ అన్లెస్ అండ్ అంటిల్ విమెన్ జాబ్ పోర్టల్ కాబట్టి మేము ఎవరి కాంటాక్ట్ నెంబర్స్ ఎవరికి మీ పర్మిషన్ లేకుండా ఇవ్వము. సో మీరే వెళ్ళి పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీ రెజ్యూమే అండ్ అప్లై చేసుకోవచ్చు. యా, ఐ హోప్ మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తారనుకుంటున్నా. సో ఒకవైపు బిజినెస్, సో మీరు ఇందాక చెప్పినట్టు విమెన్కి తప్పదు, ఫ్యామిలీ బాధ్యతలు అనేవి మనకి ఎప్పటి నుంచో వస్తున్న బాధ్యతలు కాబట్టి అవి కూడా తప్పవు. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంట్లో ఇంకా ఈ బిజినెస్ అన్నీ? అంటే అండి మనకి ఇష్టమైంది ఏదైనా చేసినప్పుడు అదో పెద్ద డిఫరెంట్గా ఏదో చేస్తున్నామని అనిపించదు. సో నాకు చాలా ఇష్టం కాబట్టి లైక్ చేస్తున్నా. అట్లా అని చెప్పి లైక్ ఐ డోంట్ వాంట్ టు ఒక మెసేజ్ ఇవ్వదలుచుకోలే, ఓకే మనం అన్నీ చేయగలుగుతాం, అన్నీ సూపర్గా చేయగలుగుతాం అనే మెసేజ్ నేను ఇవ్వదలుచుకోలే. ప్రయారిటీస్ పెట్టుకోవాలి. ఏంటి ఒక మ్యాక్సిమం ఒక 3 ప్రయారిటీస్ పెట్టుకోవాలి అంతే. సో ఆ ప్రయారిటీస్లో ఆబ్వియస్గా మనకి పిల్లలు లైక్ మన ఫ్యామిలీ అండ్ మన కెరియర్ వస్తాయి. నాకు వైల్ నా ప్యాషన్ నేను సక్సీడ్ అవుతున్నప్పుడు మా బాబుకు కూడా ఐ వాంట్ టు గివ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. సో దట్ ఈస్ మై మెయిన్ ఫోకస్.
ఇంకా మా హస్బెండ్ హెల్ప్ చాలా ఉంటుంది డెఫినెట్గా టు మేనేజ్. హీస్ ఎక్స్ట్రీమ్లీ తెలిసిపోతుంది అది మీరు చెప్పకపోయినా. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. సో ఇన్ దట్ వే ఇంకా నాకు పర్సనల్గా అంటే ఎండ్ ఆఫ్ ద డే అండి నాకు వర్కే చాలా ఫోకస్డ్గా ఉంటాను, నేను అస్సలు డీవియేట్ అవ్వను. నాకు అండ్ దెన్ డిసిప్లైన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో నేను దాంట్లోనే ఉంటా, దాని గురించే ఎక్కువ ఆలోచిస్తా. ఐ షుడ్ సే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా వర్క్కి. నాలాగా ఉండమని చెప్పట్లే అందరికీ, ఓకే నేను అలా ఉంటున్నా. ఓకే, ఎలా ఉంటుంది మీ డైలీ రొటీన్? చాలా బిజీగా గడిచిపోతూ ఉంటుందా? అంటే మార్నింగ్ తొందరగా లేసి లైక్ ఐ వాంటెడ్ టు లైక్ డూ సమ్ యోగా ఆర్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఆఫ్టర్ దట్ ఇంకా ఫోన్స్లో మెయిల్స్లోనే స్టార్ట్ అయిపోతుందండి. అంటే నేను చాలా ఫాస్ట్గా ఉంటా వర్క్లో. నాకు ఏదైనా ఒక పెండింగ్ ఐటమ్ ఉందంటే నేను ఉండలేను ఇంకా. అంటే మేబీ నేను రాంగ్ ఎగ్జాంపుల్ అవుతానేమో ఈ క్వశ్చన్లో చెప్పడానికి. అంటే చెప్తారు కదా అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలని, నా ఇన్పుట్స్ రాంగ్ అవ్వచ్చు. కానీ ఒకటైతే చెప్తా, మీకు నిజంగా ప్యాషన్ ఉందనుకోండి దాన్ని చేయండి. నేను అదే చేస్తున్నా. ఎందుకంటే రేపు నేను కొన్నేళ్ల తర్వాత ఐ షుడ్ నాట్ ఫీల్ నేను ఇది చేయలేదే, నేను ఎందుకు చేయలేదు, నేను చేస్తుంటే బాగుండేది కదా అనే థాట్ నాకు వద్దు. సో అందుకే నేను ఏవైనా కొన్ని సాక్రిఫైసెస్ లైక్ వెకేషన్స్ అవ్వచ్చు, ఇంకేమైనా పర్సనల్ ఇంట్రెస్ట్లు అవ్వచ్చు, సాక్రిఫైస్ చేసి నా ప్యాషన్ మీద ఫోకస్ పెడతా. మేబీ అందులో నుంచే పుట్టింది నాకు సీత కూడా. మన ప్యాషన్ ఎప్పుడు మనము నో చెప్పొద్దు, మనకేం హ్యాపీగా ఉంటాం. అవును, రైట్. యాజ్ ఎ విమెన్ మనం ఎప్పుడు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, బట్ మన గురించి కూడా ఆలోచించుకోవాలి. సో అంటే మీరు మీ లైఫ్లో జరిగిన సిచ్యువేషన్ని అంటే బాధపడి అక్కడే ఆగిపోకుండా ఇలా ఒక మంచి థాట్స్తో ముందుకొచ్చారు, మంచి అందరికీ కూడా మంచిగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు కదా. అయితే మనం ఇప్పుడు చూస్తే చిన్న కారణాలు, చాలా చిన్న కారణాలు, ఏ ఫోన్ కొనియలేదనో, ఏదో ర్యాంక్ రాలేదనో, ఇట్లాంటి వాటికి సూసైడ్స్ చేసుకొని చనిపోతూ ఉన్నారు కదా. సో మీరేం చెప్తారు, మీ ఉద్దేశం ఏంటి వీటిపైన? ఫ్రాంక్లీ మనం హ్యూమన్స్ అండి, థాట్స్ వస్తాయి. ఓకే, థాట్స్ వచ్చినప్పుడు ఎట్లా అధిగమించాలి అనేదే ఇంపార్టెంట్. మనకి రాకూడదు అని కాదు కదా థాట్స్. సో నాకు పర్సనల్గా వెన్ ఐ వెంట్ త్రూ టఫ్ సిచ్యువేషన్స్ నాకు కూడా వచ్చాయి థాట్స్. బట్ నేను ఆ టైంలో నేను స్పిరిచువల్ పాత్ ఎంచుకున్నా. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది అనే డినైల్లోకి మనం వెళ్ళిపోతాము. ఆ తర్వాత నాకు కొన్ని బుక్స్ కూడా హెల్ప్ చేశాయండి. భగవద్గీత నాకు చాలా హెల్ప్ చేసింది నిజంగా. అంటే లైక్ యూనో ఓకే, దాంట్లో అంటే నువ్వు కర్మ చేస్తూ వెళ్ళు, రిజల్ట్ నీ చేతిలో లేదు. సో నాకు అది మెయిన్ చాలా హెల్ప్ చేసిన బుక్. దాని తర్వాత కూడా నాకు ఏమనిపించిందంటే ఈగో హర్ట్ అయింది లైఫ్లో. అంటే ఏం హిట్ అయిందంటే ఓకే నేను పుట్టాను, ఓకే నేను ఒకటి చేస్తున్నా, దీంట్లో హైయెస్ట్ పొటెన్షియల్ ఏంటి. ఇప్పుడు నేను బిజినెస్ తీసుకున్నాను అనుకో, దాంట్లో నేను ఎంత హైయెస్ట్ పొటెన్షియల్ చూడగలుగుతాను. మేబీ నేను ఇలాన్ మస్క్ అవ్వకపోవచ్చు, స్వాతి ఎంత టాప్లోకి వెళ్ళగలుగుతుంది, ఎంత వరకు అంటే ఫర్గెట్ అబౌట్ టాప్ మనీ అవన్నీ పక్కన పెడితే ఒక పని నా చేతికి ఇచ్చారనుకోండి, నేను ఎట్లా చూస్తానంటే ఇంకా నేను తప్ప ఆ పని ఎవరు నేను చేస్తే అది నేనే బాగా చేయాలి, ఇంకా నా తర్వాత ఇంకెవరో వచ్చి బాగా చేసేంత స్కోప్ కూడా లేకుండా నేను ఎట్లా చేయాలి, నేను అదే ఆలోచిస్తాను. అంటే అది నాకు ఎక్కువ మోటివేషన్ అండి. అసలు నిజం చెప్పాలంటే ఈ లైఫ్ చాలా వాల్యుబుల్. లైక్ యూనో పుట్టినందుకు లైక్ ఓకే సాధించు, లైక్ చచ్చిపోతే ఏమొస్తుంది, ఒక 2 రోజులు అందరూ ఏడుస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు మా డాడీ చనిపోయారు, దట్ టైమ్ ఐ థాట్ ఇంకా లైఫ్ లేదనుకున్నా నేను. కానీ మా డాడీ కలల్ని నిజం చేయాలనుకున్నా ఆ టైంలో. సో అందుకే వర్క్ చేశాను నేను బాగా. సో అది నాకు మోటివేషన్ ఇచ్చిందండి. ఐ థింక్ మనం నమ్ముకున్న వాళ్ళని అందరినీ చూడాలి, లైక్ యూనో బిఫోర్ యూ టేక్ ఎనీ డెసిషన్. సో ఒక గోల్ పెట్టుకొని గోల్ సైడ్ వెళ్ళడం బెటర్, బిజీగా ఉండడం బెటర్. బిజీగా ఉంటే అలాంటి థాట్స్ రావు. అవును, ఆడపిల్లలు ఏవి చేయలేరు అనే ఆలోచనలు ఇంకా ఉన్నాయి. బట్ దానికి విరుద్ధంగా మీరు ఆడపిల్లలు అందరూ అన్నీ చేయగలరు అని చెప్తున్నారు. చాలామందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కలవడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎంతోమంది విమెన్స్కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నిజంగా చాలామంది ఏం చేయాలి అన్న థాట్స్తో ఉంటూ ఉంటారు కదా. ఇంకా ఇట్లాంటి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రవలి. సో మరి చూసారు కదా, ఇది వాటి నింగి నేల నాదే కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.